శ్రావణమాస మహత్యం 17వ అధ్యాయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈశ్వరుడు చెప్తున్నాడు, అష్టమి పవిత్రారోపణం అంటే అష్టమి తిథి గురించి తెలియచేస్తున్నాడు. శ్రావణ శుక్ల సప్తమి నాడు అధివాసం చేయించి అష్టమి నాడు ఆచరించవలసినది పవిత్రారోపణం. అమ్మవారు అంతటా వ్యాపించి ఉంది కాబట్టి దీనిని ఆచరించిన వారు అన్ని యజ్ఞాలు, వ్రతాలు, దానాలు చేసిన ఫలం, అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలం పొందుతారు. అంతేకాక ఈ వ్రతం చేసిన వారు ధనహీనులు కారు. అన్ని దుఃఖాలు, వ్యాధులు, శత్రుపీడలు, గ్రహపీడలు అన్నింటి నుండి రక్షింపబడతారు. చిన్న కోరికల నుండి పెద్ద కోరికల వరకు అన్నీ తీరుతాయి. స్త్రీలు, పురుషులు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రావణ శుక్ల సప్తమి నాడు అమ్మవారిని భక్తిగా ప్రార్థించి ముందుగా పంచగవ్య ప్రాసన చేయాలి. చరువుతో దిక్కులన్నిటా బలిప్రదానం చేయాలి. తరువాత ఆకులు, వస్త్రంతో పవిత్రాన్ని ఆచ్ఛాదన చేయాలి. ఈ పవిత్రంలో ఉంచాల్సిన సామాగ్రి మొదలైనవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుందాం. దేవి ఉపదేశిత మంత్రం లేదా నామమంత్రం 100 మార్లు జపించి అభిమంత్రించి శోభాయమానంగా ఉన్న పవిత్రాన్ని దేవీ సమక్షంలో స్థాపన చేయాలి. తర్వాత అమ్మవారికి మండపాన్ని ఏర్పరిచి రాత్రి నృత్య సంగీతాలతో ఉత్సాహంగా జాగరణ చేయాలి. మరుసటి రోజు విధి విధానంగా స్నానాదులు చేసి మరలా పూజ చేయాలి. సువాసినులకు, విప్రులకు భోజనం పెట్టాలి. ముందుగా అమ్మవారికి పవిత్రాన్ని అర్పించి తర్వాత దక్షిణ ఇవ్వాలి. వారి సామర్థ్యాన్ని అనుసరించి కార్యసిద్ధిని కలిగించే ఈ వ్రతాన్ని నియమబద్ధంగా చేయాలి. రాజంతటి వాడు ఈ వ్రతాన్ని ఆచరించిన వ్రతపాలన సమయంలో స్త్రీ సాంగత్యం, వారి పట్ల ఆసక్తి, జూదం, మద్యపానం, మాంసభక్షణం మొదలైనవి విడిచిపెట్టాలి. విప్రులు స్వాధ్యాయం, వైశ్యులు వ్యాపారం, వ్యవసాయం మొదలైనవన్నీ వ్రతపాలన సమయంలో చేయకూడదు. అనగా వారి వృత్తులను కూడా ఆచరించరాదు. 7, 5, 3, 1 లేదా కనీసం ఒక పూటైనా త్యాగపూర్వకంగా ఉంటూ నిరంతరం అమ్మవారినే మనసులో ధ్యానిస్తూ ఉండాలి. విధానపూర్వకంగా ఈ వ్రతం చేయకపోతే వారి పూజంతా వ్యర్థమైపోతుంది. కర్కాటక లేదా సింహ సంక్రమణ సమయాలలో ఈ వ్రతాన్ని ఆచరించడం శ్రేష్టం. అయితే ఇప్పుడు మనం ఆ పవిత్రం తయారు చేసే విధి విధానం గురించి తెలుసుకుందాం. బంగారం, రాగి, వెండి, చీర నుండి తీసిన జరి అంటే అంచు, జరి అంచు, దర్భలు, విప్రుని ద్వారా వస్త్రంతో ఒక తాడును 3 మడతలుగా చేసి దానిని మరొక 3 మడతలుగా చేసి పవిత్రాన్ని తయారు చేయాలి. దానిలో 306 తాడులను పెట్టి చేసినది ఉత్తమం. 200 తాళ్లతో చేసినది మధ్యమం. 180 తాళ్లతో చేసినది కనిష్టం. అదేవిధంగా పవిత్రానికి వేయాల్సిన ముడులలో 100 ముడులు ఉత్తమం, 50 ముడులు మధ్యమం, 38 ముడులు కనిష్టం. ఇన్ని ముళ్లతో చేయటం కష్టమైతే 6, 3, 4, 2, 12, 24, 10 లేదా 8 ముడులతో అయినా పవిత్రాన్ని శోభాయమానంగా తయారు చేయాలి. 108 ముడులున్నది ఉత్తమం, 54 ముడులున్నది మధ్యమం, 27 ముడులున్నది కనిష్టం. అమ్మవారి ప్రతిమకు జానువుల వరకు అంటే మోకాళ్ళ వరకు వచ్చే పవిత్రం ఉత్తమం. నాభి వరకు వచ్చేది అధమం, తొడల వరకు వచ్చేది మధ్యమం. పవిత్రం ముడులకి కుంకుమను అలది అమ్మవారి ముందు సర్వతోభద్ర మండపాన్ని ఏర్పరిచి కలశం పెట్టి దానిపైన ఇత్తడి పళ్ళెంలో పవిత్రాన్ని ఉంచాలి. పవిత్రం 3 తాడుల యందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవాహన చేసి పూజించాలి. 9 తాడుల యందు ఓంకారం, సోముడు, అగ్ని, బ్రహ్మ, సమస్త నాగులు, చంద్రుడు, సూర్యుడు, శివుడు మరియు విశ్వదేవతలను స్థాపించాలి. ముడుల వద్ద స్థాపన చేయాల్సిన దేవతలు క్రియ, పౌరుషి, వీర, విజయ, అపరాజిత, మనోన్మణి, జయ, భద్ర, ముక్తి మరియు
ఈశ. ఇవి దేవతల పేర్లు. ఈ నామాలకు ముందు ప్రణవాన్ని చేర్చి చివరలో నమః పెట్టి ముడుల సంఖ్యను అనుసరించి క్రమంగా ఆవాహనం చేసి చందనం మొదలైన వాటితో పూజించాలి. ఈ దేవతల పేర్లకి ముందు ఓం చేర్చి తర్వాత నమః అంటే క్రియా, పౌరుషి, వీర ఇవి కదా వీళ్ళ పేర్లు. ఓం క్రియాయే నమః, ఓం పౌరుషి నమః అని ఈ విధంగా మొదట్లో ఓంకారాన్ని అంటే ప్రణవాన్ని చేర్చి చివరిలో నమః పెట్టి ఈ ముడుల సంఖ్యను అనుసరించి క్రమంగా ఆవాహనం చేసి చందనం మొదలైన వాటితో పూజించాలి. తరువాత ప్రణవంతో అభిమంత్రించి అమ్మవారికి ధూపం సమర్పించాలి. ఈ విధంగా అమ్మవారికి సంబంధించిన పవిత్రారోపణ వ్రతం చెప్పబడింది. ఇదే విధంగా ఇతర దేవతలకు కూడా పాడ్యమి మొదలుగా గల తిథులలో పవిత్రారోపణ వ్రతం చేయవచ్చును. పాడ్యమి మొదలుకొని కుబేరుడు, లక్ష్మి, గౌరి, గణేశుడు, చంద్రుడు, బృహస్పతి, సూర్యుడు, చండిక, అంబ, వాసుకి, ఋషిగణం, చక్రపాణి, అనంతుడు, శివుడు, బ్రహ్మ, పితరులను ఉద్దేశించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇవి ముఖ్యమైన దేవతల పవిత్రారోపణ వ్రత విధి. వీరి అంగదేవతల పవిత్రాలు 3 తాడులతో ఉండాలి. ఆ తర్వాతది నవమి తిథి. ఈరోజు చేసుకునే కుమారి దుర్గ పూజ. ఓ సనత్కుమార, శ్రావణ మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే నవమి తిథి నాడు కుమారి పేరుతో ఉన్న దుర్గను విధి విధానాలతో పూజించాలి. ఆ రోజున పాలు, తేనె మాత్రమే ఆహారంగా తీసుకుని నక్తవ్రతం లేదా ఉపవాసం చేయాలి. కుమారి పేరుతో ఉన్న పాపనాశిని దుర్గా చండికా ప్రతిమను వెండితో చేయించి పూజించాలి. దుర్గా చండిక ప్రతిమను పూజించాలి. గంధం, చందనం, గన్నేరు, పువ్వులు, దశాంగ ధూపం, మోదకాలు అర్పించాలి. పిమ్మట కుమారీ కన్యలకు, స్త్రీలకు, విప్రులకు శ్రద్ధగా భోజనం పెట్టి కర్త మాత్రం మౌనంగా ఉంటూ మారేడు దళాలను ఆహారంగా స్వీకరించాలి. ఈ విధంగా అత్యంత శ్రద్ధగా దుర్గా పూజను చేసిన మానవుడు దేవగురువైన బృహస్పతి ఉండే స్థానాన్ని చేరుకుంటాడు. ఈ వ్రతాచరణ అన్ని పాపాలను పోగొడుతుంది, సకల సంపదలను కలుగచేస్తుంది, పుత్ర పౌత్రాదులను లభింపచేసి ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది అని తెలియచేశాడు సనత్కుమారునికి ఆ పరమేశ్వరుడు. ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహత్యం నందు 17వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.